ఇప్పుడు సొల్యూషన్ ఏంటి, పరిష్కారం ఏంటి అన్నది ఇప్పుడు ముందున్నటువంటి ఒక ప్రశ్న. 24 లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళందరినీ కన్ఫ్యూజన్లో పెట్టేసినటువంటి ఈ స్కామ్ తర్వాత ఏం చేయాలంటారు వెంకట్ గారు? ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేయాలి, అదొకటే సొల్యూషన్. ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేస్తే అట్లీస్ట్ ఆ పిల్లగాడు నేను రాసిన దానికి నాకు మార్కులు వచ్చినాయి, ట్రాన్స్పరెన్సీగా జరిగిద్దని ఒక నమ్మకం వస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఐ రిసీవ్డ్ ఏ మెసేజ్ లాస్ట్ టైం నీట్ రాసినప్పుడు ఐ గాట్ సో అండ్ సో మార్క్స్. ఆ సో అండ్ సో మార్క్స్ నాకు 27,000 ర్యాంక్ వచ్చింది. ఈసారి నీట్ కూడా సేమ్ మార్క్సే వచ్చాయట, కానీ ర్యాంక్ వాజ్ 60,000. ఇన్ఫ్లేషన్ అయింది కదా. సో అటువంటి వాళ్ళకి నిజంగా ఇప్పుడు రీ ఎగ్జామ్ పెడతానంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సందేహం లేదు. సత్య గారు మీరు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అంటే, మీరు చెప్పిందే కరెక్ట్. మీకు ఏదైతే మెసేజ్ వచ్చిందో స్టూడెంట్గా, అంటే మేమందరం కూడా ఎంసెట్ రాసి వచ్చాం కాబట్టి ఈ రోజున్న మార్క్స్ కి నేను గతంలో వచ్చిన మార్క్సే ఈసారి కూడా వచ్చాయి, పేపర్ కూడా అదే వచ్చింది. కానీ ర్యాంక్ నాది ఎందుకు పెరిగింది అని కంపారిజన్ చేసినప్పుడు మీరు అన్నట్టుగా 23 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 13 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. దాంట్లో 67 మందికి ఇప్పుడు ఎయిమ్స్ లో వచ్చింది, ఢిల్లీ ఎయిమ్స్ లో సీట్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు? 60 మందికి సీట్ ఇచ్చారు. దాంట్లో 67 మందిలో వాళ్ళే ఉన్నారండి, వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు గవర్నమెంట్ కాలేజెస్ అన్ని కూడా ఈ ఫేక్ స్టూడెంట్స్ తో నిండిపోతే మరి పొద్దుగాల ఏం ప్రోడక్ట్ ఇస్తాం మనం? కాబట్టి ప్లీజ్ దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, 1563 మందికి రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని అంది. ఆ 1763 మంది కండక్ట్ చేసిన రీ ఎగ్జామే 23 లక్షల మంది కండక్ట్ చేసిన. రాకేష్ గారు ప్రాక్టికల్గా పోతే ఇప్పుడు కౌన్సిలింగ్ ఆపమంటేనే 8న విచారణది, కౌన్సిలింగ్ది అని చెప్పి నడుస్తున్న సందర్భంలో మీరు అన్నటువంటి వ్యవహారం జరుగుతుందంటారా? జరగాలి అంటే మొత్తం అసలు దేశం అంతా పేపర్ లీక్ అయింది. అసలు ఆ మాటకు వస్తే వాళ్ళ నాయకుడు ఏం చెప్తున్నారు, అసలు నీటే వద్దు, ఇచ్చేసేయండి, మా స్టేట్కి ఇచ్చేసేయండి, మేము చేసుకుంటాం. స్టాలిన్ కూడా కదా అదే కదా అడుగుతున్నది. నాయకుడు చెప్పిందే కరెక్ట్ సార్. నీట్ ఎగ్జామ్ అనేది అసలు మన ఇండియాకి అవసరం లేదు. ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ నీట్ మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి కూడా మీరు సెంట్రలైజ్ చేసి ఒక ఎగ్జామ్ పెట్టాలి. ఉన్నాయి కదా, ఐఐటి ఉంది. ఆగ్రాలో నేను చెప్తున్నా సార్, యూపీలో ఇంజనీరింగ్ సీట్ మనకన్నా ఎక్స్పెన్సివ్ సార్. ఇక్కడ ఇంజనీరింగ్ సీట్ చాలా చీప్. మరి దాన్ని కూడా ఎంబీబీఎస్ ని కూడా మనం అదే విధంగా మధ్యతరగతి కుటుంబాలకు అనుకూలంగా ఉండేలా ఫీ స్ట్రక్చర్ చేస్తే ఎందుకు సార్? అవసరం ఏముంది? అబ్రాడ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, సీట్స్ పెంచొచ్చు. ఈ నీట్ ఎగ్జామ్ అసలు ఎగ్జామే అవసరం లేకపోవచ్చు, ఎందుకంటే తమిళనాడు స్టేట్ లో ఇప్పుడు మన స్టేట్ కి సంబంధించి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఏదైతే ర్యాంక్ కంపారిజన్ మాట్లాడుతున్నామో మనము, సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి, లాస్ట్ ఇయర్ మనకి 460 మార్క్స్ అంటే 1,60,000 ర్యాంకుకి ఇక్కడ ఫైనల్ ఫ్రీ సీట్ వరకు వచ్చింది. అదే ఈసారి 1,60,000 ర్యాంక్ చూస్తే 535, 540 మార్కులు సార్. సో ర్యాంక్ జంప్ చూడండి, ఇట్స్ ఆల్మోస్ట్ 1,18,000 ర్యాంక్ డిఫరెన్స్ ఉంది. సో ఆ విధంగా చూస్తే ఇప్పుడు 500 వచ్చినాయి, నాకు ఫ్రీ సీట్ వస్తుందని చాలా మంది సంబరపడుతున్నారు. బట్ రియల్ షాకర్ మీకు ముందుంది. స్టేట్ ర్యాంక్స్ వస్తే సరైన క్లారిటీ కూడా వస్తుంది. I have two solutions. Okay. ఒకటి, you will have to cancel the examination. Okay. Supreme Court ఏమంటది is not important. Supreme Court has the power to be wrong. Yes. It will be final, but it can be wrong. One more solution for the long run. Yeah. Stop these medical entrance schools, test centers, which every day put up newspaper items saying 100 ranks mark, which is not at all possible. Manu society lo. As long as you can't control the market, don't think you will control the quality.